హాయ్ అండి అందరికీ. మంచి మనం చేస్తాం చూడండి, కొబ్బరిను బెల్లంతో వాటితో కుడుములు చేసుకుందామండి. బెల్లం కుడుములు అంటే అవి వేరు, ఇదేమో మనం పాకం పట్టి కాకుండా మామూలుగా ఉంటుంది చూడండి. కొబ్బరి, బెల్లము, కొంచెం యాలకులు, నెక్స్ట్ మనం కొబ్బరి వేసాను, బెల్లము, యాలకులు, కొంచెం నెయ్యి వేసి ఇదిగో ముద్ద వచ్చేదాకా మనం పొయ్యి మీద ఉంచుకున్నాను. తర్వాత దింపేశానండి. ఎందుకంటే అబ్బాయి అన్నాడు, అమ్మ అందరూ చూపిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందిగా అన్నాడు. నేను అంతలోకే ఇది చేసేసాను, అందుకని మళ్ళీ చూపిస్తున్నానండి. దీంట్లోకి మనం ముద్ద కట్టుకోవడానికి రెడీగా ఉంది కదా, ఇది చల్లారిపోయి దీంట్లో ఒక్కటి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నానండి. బెల్లము, కొబ్బరి, యాలకులు, నెయ్యి ఈ మూడు వేసి ఇదిగో ముద్దకొచ్చేదాకా మనం పొయ్యి మీద పెట్టుకొని దించుకొని చల్లారాక ఇది ఇలా ఉంటుంది. ఇంక మనం తర్వాత వరిపిండి తీసుకుందామండి. వరిపిండి తీసుకున్నాను 2 కప్పులు. దాంట్లోకి కొంచెం సాల్టు, కొంచెం చాలండి, కొంచెం పంచదార వేద్దామండి. మళ్ళీ అది స్వీటు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఎంత అండి, కొంచెం ఉంది లేనట్టుగా వేసాను. శుభ్రంగా కలుపుకొని ఒక్కొక్క చుక్క వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఒక్క చుక్క పోసుకుందామండి, మరిన్ని పోసుకోకుండా చూసుకొని పోసుకోండి. చూడండి ఇది ఇలా కలుపుకోవాలి, మరీ పలసగా కలుపుకోవాలండి, మనకి ముద్దకు వచ్చే మోయినంగా కలుపుకోవాలి. చూసారా 2 కప్పులకి చూసారండి ఎంత అయిందో పిండి. పిండి కలిపితే నాంతి బలి వస్తుందండి. ఓకే, దానిది ఒక 2 నిమిషాలు అటు ఉంచుకుందాం. నీళ్ళు పెట్టుకున్నాను, కొంచెం వేడెక్కాలి. అంతలోకి వీటికి కొంచెం ఆయిల్ పోద్దాము, అదే నెయ్యి పోద్దామండి. ఒకరువా ప్లేట్లకి, ఇడ్లీ ప్లేట్లు అండి, కొంచెం నెయ్యి పూసుకుందాం ప్లేట్లకి. ప్లేట్లు అన్నిటికీ అంతే పూసుకుందాం అండి. ఇది ముద్ద పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం, తగ్గించి పెట్టుకోవాలి. ఈ సైజు ముద్దలు చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ పిండి తీసుకుందాం. తీసుకున్నాక ఇలా పక్కన అనుకొని పెట్టుకొని, నాకు ఇంకో మడిసి సపోర్ట్ లేరండి, అందుకని ఇలా చేసుకుంటున్నాను. ఇది చుట్టుపక్కల మూత వేయాలి, అంటే మూసేయాలి అండి. చూసారా ఇలా మనం అన్నీ చేసుకోవాలి. ఇది చూసారా లోన్ ఉంది పిండి, దీని మీద పెట్టేసుకుందాం ఇడ్లీ పీట మీద. మళ్ళీ తర్వాత ఇంకొకసారి తీసుకుందాం. ఆవిరి మీద ఉడుకుతుంటే బిల్లె ఉంటాయండి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఇలా అనుకున్నాక ఎనపస్ ముద్దనట్టుందండి, అంత సాఫ్ట్గా ఉంది పిండి మట్టికి. ఇలా అనుకున్నాక చూసారా, ఇంకా దీంట్లో మధ్యలోకి పిండి పెట్టేస్తాము. ఇంకా అది చుట్టేయాలండి. చుట్టేసుకుంటూ రావాలి, చుట్టేద్దాం. ఎంత చక్కగా వేసుకున్నామో ఈ తీసేపోయి మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుందామండి. ఆల్రెడీ నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, అవి నీళ్ళు తెరుగుతున్నాయి చాలు. మనం పేటు పెట్టకుండా ఒక పేటు మార్చి పెట్టాలండి. పేటు మారింది కదా, ఇంకో పేటు మార్చి పెట్టాలి, అంటే స్టెప్పులుగా పెట్టుకోవాలి. ఇవి రెడీ అయ్యాక చూపిస్తానండి, చాలా బాగుంటాయి. వినాయక చవితికి చేసుకుంటారు, ముందరగానే చూపిస్తున్నాను. మూత పెట్టేద్దామండి. చాలా బలమైంది కూడా, కొబ్బరి బెల్లం ఉంది కదండి, చాలా బలమైంది. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడికినాయో లేదో, ఓకే ఉడికినాయండి. మనం స్టవ్ ఆపుకోవచ్చు. ఉడికినాయో లేదని ఇదిగో చూసారా ఎంత చక్కగా వచ్చినాయో, ఇదిగో ఉడికినాయి. ఇదిగో అయిందాం చూడండి చేతికి. ఒక్క నిమిషం ఉంచుకొని ఆపేద్దాం. స్టవ్ ఆపుకుందామండి, ఎందుకంటే ఆ చెక్కే మగ్గిపోతాయి.
అసలు ఆర్తి చూపిస్తానండి, చాలా రుచిగా ఉంటాయి. ఆ టేస్ట్ ఎలా ఉంటాయి అంటే ఈ చేతైన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, చేతగాని వాళ్ళు అయితే చేసుకుని ట్రై చేయండి. ఓకేనండి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయండి. బెల్లం ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి, కాలిపోతుంది. మీకు చూపించాలన్నా ఒక్కసారి ఇలా కట్ చేసుకుందాం, చూపిస్తానండి. అదిగో చూడండి బెల్లం పాకము, అది చూడండి కొబ్బరి బలమే కదండి మనకి, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూపిస్తాను, చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. ఆరితేనా ఇంకా బాగుంటాయండి, ఆరితే ఇంకా బాగుంటాయండి. అసలు తింటుంటే నెక్స్ట్ లెవెల్ అండి, నిజం చెబుతున్నాను. పిల్లలకు కనుక ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే మనకి కొబ్బరి బలమైనాయా, నెయ్యి, బెల్లము ఇవన్నీ బలమైనయేనండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏమిటో కామెంట్ రూపంలో చెప్పరా. నాకైతే సూపర్గా వచ్చింది. ఇదిగోండి కట్ చేయటం కాలిపోతుంది, సరే కట్ చేయలేకపోయాను నేను. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఒక్కసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో ఏందో. కాలిపోయినా తప్పదు, మీకోసం అయ్యి టేస్ట్ చేస్తాను. బా నిజంగా ఎంత బాగున్నాయి అంటే మాటల్లో చెప్పలేము. ఒకరు తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగున్నాయండి. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే అంత నమ్మకంగా చాలా చాలా రుచిగా ఉన్నాయి కాబట్టి చెబుతున్నాను. మిస్ కావాకండి. ఒకసారి మీరు ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో, మీరు చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఏమన్నా వంటల్లో ఇలా కాదక్క అని మీరు చెబితే మీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను. మీరు నాకు కామెంట్ రూపంలో పలానా వంట కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి.